ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు వాగ్దానం ఏంటో చూద్దామా? గలాతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. Galatians chapter 2 verse 20. My old self has been crucified with Christ. It is no longer I who live, but Christ lives in me. So I live in this earthly body by trusting in the Son of God who loved me and gave himself for me. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చూసారు కదండి, ఈరోజు దేవుని మాట్లాడినమాట చాలా స్పష్టంగా ఉంది కదా. ఇప్పుడు జీవించేవారంటాం, మనం కాదంట, దేవుని మనలో ఉండి జీవిస్తున్నారంట. ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితం? అన్నిట్లో నేను ఫెయిల్యూర్ని చూస్తున్నాను, అన్నిట్లో నేను బాధలను చూస్తున్నాను, అన్నిట్లో కొరతను, బాధలను, సమస్యలను, అప్పులను చూస్తున్నాను నేను. కానీ గుర్తుకు పెట్టుకో, దేవుడు మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ నుంచి అంట నువ్వు కాదంట జీవించేది, ఆయన నీలో ఉండి జీవించబోతున్నాడంట. నువ్వు నీ జీవితాన్ని మార్చబోయేది, నువ్వు నీ జీవితం చేంజ్ అవ్వడం నువ్వు చూడబోతున్నావంట. అనుకున్నావు కదా, అన్ని ఫెయిల్యూరే, అంత ఎక్కడ వరల్డ్లో లేని దరిద్రం మొత్తం నాకే ఉందని అనుకుంటున్నావు కదా. కానీ దేవుడు మార్చబోతున్నాడంట. ఎందుకంటే ఆయన యందు విశ్వాసంతో నువ్వు నడుస్తున్నావు కదా, ఆయన యందు నమ్మకంతో నువ్వు నడుస్తున్నావు కదా. అయితే నిన్ను మార్చే బాధ్యత అయినదే, నిన్ను నడిపించే బాధ్యత అయినదే, నిన్ను గణపరిచే బాధ్యత అయినదే. సో భయపడకండి, దిగులు పడకండి. నీ పాత జీవితం, నీ గత జీవితం తొలగిపోయిందంట. ఇప్పుడు నువ్వు నడిచేది కొత్తది, దేవునిలో నడవబోతున్నావంట. దేవుని నీలో కార్యాన్ని చేయబోతున్నావంట. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గలేసయ్యా. అయ్యా అవునయ్యా, గొప్ప దేవుడివై ఉన్నావయ్యా. అవునయ్య, మేము నమ్ముతున్నామయ్యా. ఏ బిడ్డ అయితే ప్రభా, అవును ప్రభా, గత జీవితం అంతా కూడా ప్రభా ఇదే నా లైఫ్, ఇంతేనా నేను ఉండేది, ఇంకా ఇంతేనా ఫెయిల్యూర్ నేను చూస్తా, ఇంతే నా ఫెయిల్యూర్, అప్పులు, సమస్యలు ఇవేనా నా జీవితం అని ఏ బిడ్డ అయితే అనుకుంటుందో ప్రభా, అవును ప్రభా, వారి పక్షంలో ప్రభా మీరు మాట్లాడారు కదా ప్రభా. అవును, ఇక నుంచి నువ్వు కాదు జీవించేది, ఇక నుంచి ప్రభా, అవును ప్రభా నీవే ప్రభా, అవును ప్రభా వారిలో ఉండి ప్రభా నువ్వు జీవిస్తున్నావు అని నువ్వు సెలవిచ్చావు కదా ప్రభా. అవును, ఏ బిడ్డ అయితే ప్రభా బాధతో ఉంటున్నారో ప్రభా, వారిని మీరు దర్శించండి ప్రభా, వారి జీవితాలను మీరు మార్చండి అయ్యా. అవునే, మున్పటికన్నా ఘన కార్యాలని ప్రభా, అవును ప్రభా వారి జీవితంలో ప్రభా మీరు నింపండి అయ్యా. మీరు సహాయం చేయండి అయ్యా. గొప్ప కార్యాలను చేసి ప్రభా మీ నామానికి మహిమకరంగా ప్రభా వారిని మీరు నడిపించమని నజరీయుడైన సర్వశక్తి గల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.